నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకుని లింక్డ్ఇన్ వేదికగా సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఐటీ సంస్థ ఎన్టీటీ డేటాలో ఉద్యోగులు ఇప్పిస్తామని నమ్మించి 6 నిరుద్యోగుల నుంచి ఏకంగా 10.30 లక్షలు వసూలు చేసినట్లు ఇద్దరు సైబర్ నేరగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి గత మార్చిలో లింక్డ్ఇన్ లో ఉద్యోగ అవకాశాల కోసం పరిశీలించాడు. అందులో నాతువ మధు అనే వ్యక్తి ప్రొఫైల్ ను చూసి అతన్ని సంప్రదించాడు. దీంతో నాతువ మధు తనకు ఎన్టీటీ డేటా సంస్థలో ఉన్నత స్థాయిలో పరిచయాలున్నాయని, ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పించగలనని బాధితుణ్ణి నమ్మించాడు. మరికొందరు నిరుద్యోగులను కూడా తనకు పరిచయం చేయాలని సూచించడంతో బాధితుడు మరో 5 అభ్యర్థులను అతనికి పరిచయం చేశాడు. దీంతో మధు వారికి ఉద్యోగానికి ఎంపికైనట్లు ఈమెయిల్లు, నకిలీ ఆఫర్ లెటర్లు పంపించాడు. అనంతరం ఆన్లైన్ లావాదేవీల ద్వారా మొత్తం 10.30 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత నిందితులు ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితుడు సహచరుల తరపున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మధుతో పాటు ఈ మోసంలో మేడం వెంకట్ కార్తిక్ రెడ్డి అనే మరో వ్యక్తి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నకిలీ ఆఫర్ లెటర్ పంపించి ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని 3.50 లక్షలకు ఓ వ్యక్తి మోసం చేశాడు. కూకట్పల్లి కేపీహెచ్పి ఫేజ్ 7 కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని వివిధ జాబ్ పోర్టల్స్ లో తన బయోడేటాను నమోదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న తిరుపతి అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. తాను అడ్మఫిట్ కన్సల్టెన్సీ ప్రతినిధిని పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం కోసం 3.50 లక్షలు చెల్లించాలని షరతు పెట్టాడు. అనంతరం ఏప్రిల్ 21న ఎన్టీటీ డేటా గ్లోబల్ లో ఉద్యోగానికి ఎంపికైనట్లు పేర్కొంటూ ఓ ఆఫర్ లెటర్ ను ఆమె మెయిల్ కు పంపించాడు. తర్వాత ఇంటర్వ్యూ ప్యానెల్ సభ్యులు అడుగుతున్నారని మిగతా డబ్బును కూడా వసూలు చేశాడు. ఆ తర్వాత ఆఫర్ లెటర్ ను పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.